తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కవిత వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నడుస్తుంది. కవిత పర్యటనలో హైదరాబాద్ ఎమ్మెల్యేలకు ఆమె టార్గెట్ చేయడం సంచలనం రేపింది. కాగా కవిత వ్యాఖ్యలపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా కవిత స్పందిస్తూ కృష్ణారావు తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ఆయన ఫ్రస్ట్రేషన్ బయటపెడుతుందన్నారు. ఆయన చేసిన అన్ని ఆరోపణలకు 2-3 రోజుల్లో మీడియా సమక్షంలోనే ఆధారాలతో సహా వివరణ ఇస్తానన్నారు కల్వకుంట్ల కవిత. జంట హత్యల కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డిలు మాచర్ల కోర్టులో లొంగిపోనున్నారు. పల్నాడు జిల్లాలో ఈ ఏడాది మే 24వ తేదీన తెదేపా నాయకులు జి వెంకటేశ్వర్లు, జి కోటేశ్వరరావు హత్యకు గురయ్యారు. ఈ కేసులో తమ ముందస్తు బెయిల్ను కొట్టేస్తూ ఏపీ హైకోర్టు ఆగస్టు 29న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పిన్నెల్లి సోదరులు దాఖలు చేసిన పిటిషన్లను ఇటీవల సుప్రీంకోర్టు కొట్టేసింది. 2 వారాల్లోపు లొంగిపోవాలని ఆదేశించింది. ఓట్ల చోరీ విషయంలో తన ఆరోపణలపై సభలో చర్చకు సిద్ధమా అంటూ రాహుల్ విసిరిన సవాల్కు అమిత్ షా వితండవాదం చేశారు. మీ ఆదేశాలతో పార్లమెంటు నడవదు, సభా సమావేశాలను మీరు శాసించలేరంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సంస్కరణలపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ కల్పించుకొని ముందు నిన్న నేడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి అని డిమాండ్ చేశారు. దీనిపై అమిత్ షా తీవ్రంగా స్పందించారు. తనకు అసెంబ్లీ పార్లమెంట్లో 30 ఏళ్ల అనుభవం ఉందని, తాను ఎప్పుడు మాట్లాడాలో మీరు నిర్దేశించలేరని राहुल को अमित शाह काउंटर इच्छारू. एसआईआर कब हुआ? 1952 में. एसआईआर की क्या जरूरत है वो कहते हैं, इसलिए मैं कहता हूं. तो उस वक्त प्रधानमंत्री कौन थे? जवाहरलाल नेहरू. किस पार्टी से थे? कांग्रेस पार्टी से. दूसरा कब हुआ? 1957 में. फिर जवाहरलाल नेहरू प्रधानमंत्री थे, कांग्रेस पार्टी से थे. तीसरा हुआ 61 में, उसमें भी जवाहरलाल नेहरू प्रधानमंत्री थे और कांग्रेस पार्टी. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్ లో భారత స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సత్తా చాటారు. బ్యాటింగ్ విభాగంలో వీరిద్దరూ వరుసగా తొలి 2 స్థానాలను కైవసం చేసుకున్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ అనంతరం కెరీర్లో తొలిసారి నెంబర్ 1 ర్యాంక్ అందుకున్న రోహిత్ శర్మ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. మరోవైపు ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో అద్భుత ఫామ్ ప్రదర్శించిన విరాట్ కోహ్లీ 2 స్థానాలు మెరుగుపరుచుకున్నాడు. ఇక 3 మ్యాచ్ల సిరీస్లో మొత్తం 302 పరుగులు సాధించాడు. సిరీస్ ఆశాంతం నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్న కోహ్లీ 2 ర్యాంకులుగా ఎగబాగాడు. ఇక ఇదే జాబితాలో భారత్ వన్డే జట్టు కెప్టెన్ శుభమన్ గిల్ 5వ స్థానంలో కొనసాగుతున్నాడు. దీంతో టాప్ 5లో 3 భారత బ్యాటర్లు ఉండటం విశేషం. ఇది వన్డే ఫార్మాట్లో భారత బ్యాటింగ్ ఆధిపత్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. మొరాకో దేశంలోని ఫేజ్ నగరంలో విషాదం చోటు చేసుకుంది. ఆల్ ముస్తకాల్ ప్రాంతంలో మధ్యరాత్రి 2 పక్కపక్కన ఉన్న 4 అంతస్తుల నివాస భవనాలు కుప్పకూలడంతో 20 మంది మరణించారు. మధ్యరాత్రి సమాచారం అందిన వెంటనే స్థానిక అధికారులు, భద్రతా బలగాలు, సివిల్ ప్రొటెక్షన్ బృందాలు రక్షణ కార్యక్రమాలు ప్రారంభించాయి. 16 మంది తీవ్ర గాయాలతో ఫేజ్ యూనివర్సిటీ హాస్పిటల్కు తరలించారు. ఈ భవనాల్లో మొత్తం 8 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. కూలిన శిథిలాల్లో మరికొందరు చిక్కుకొని ఉండవచ్చని భావిస్తూ రాత్రంతా శోధన కొనసాగించారు. భవన నిర్మాణ నియమాలు పాటించకపోవడమే ప్రమాదానికి కారణమని అధికారులు వెల్లడించారు.